సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మన సెకండ్ టాపిక్ ఏంటి? సో ఇంతకుముందు డిస్కషన్ చేసిన టాపిక్ ఏంటంటే కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మారుస్తున్నారు. ఏ విధంగా మారుస్తున్నారు అంటే దానికి ఒక కారణాలు చెప్పుకున్నాము. దానికి గల రాజ్యాంగ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, మరి ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల మార్పుల పేర్లు ఏంటి, అవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. సో ఈరోజు మన సెకండ్ టాపిక్ ఏంటి అంటే ప్రాజెక్ట్ చీతా. ప్రాజెక్ట్ చీతా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ చీతా ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ చీతా గురించి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ప్రీవియస్లో కూడా అడిగారు. సో ప్రాజెక్ట్ చీతా ఇది ఎందుకు ఇంపార్టెంట్, భారతదేశానికి ప్రాజెక్ట్ చీతా ఎందుకు గవర్నమెంట్ ఇంత ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రాజెక్ట్ చీతా చేపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ చీతా ఫస్ట్ అంశం ఏంటి అంటే ప్రాజెక్ట్ చీతా డిస్కషన్ చేసుకునే ముందు మనం ఫస్ట్ చీతా గురించి తెలుసుకోవాలి. సో చీతా అనేది ప్రపంచంలోనే భూమిపైన పరిగెత్తే జంతువులలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏంటి అంటే చీతా. దీని యొక్క వేగం గరిష్టంగా గంటకి 100 నుండి 120 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలదు. ఖచ్చితంగా 100 నుండి 120 కిలోమీటర్ల మేరకు పరిగెత్తగలదు. దీనిని మనం ఇంకా వర్ణించాలి, దేంతో కంపారిజన్ చేయొచ్చు అంటే ప్రజెంట్ వందే భారత్తో కూడా కంపారిజన్ చేయొచ్చు. సో వందే భారత్ వేగంతో ఇది సమానంగా మనం పోల్చుకోవచ్చు. వందే భారత్ 160, 180, బట్ ఇది ఒక జంతువు అయ్యిండి కూడా అంత వేగంగా పరిగెత్తగలదు అంటే ఇది ఈక్వల్ టు భూమిపైన పరిగెత్తే మరో వందే భారత్గా మనం వర్ణించుకోవచ్చు చీతాని. సో బేసికల్గా ప్రాజెక్ట్ చీతా మన ఇండియాలో ఎందుకు అమలు చేస్తున్నారు, అసలు దాని వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. బేసికల్గా చీతాలు అనేవి 1952లో భారతదేశంలో అంతరించినట్లుగా ప్రకటించారు. ఇప్పుడు చీతాలు అనేవి 1952లో వెరీ ఇంపార్టెంట్, 1952లో అంతరించాయి. ఎప్పుడు? 1952లో. సో ఈ ప్రాజెక్ట్ చీతాల యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ అంతరించిపోయినటువంటి చీతాలను మళ్ళీ మనం ఆఫ్రికా నుండి ఈ చీతాలను తీసుకొచ్చి భారతదేశంలో పునరావాసం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ చీతా యొక్క ప్రధాన ఉద్దేశం మరియు లక్ష్యం. సో ఈ ప్రాజెక్ట్ చీతా అనేది ఎప్పుడు ప్రారంభించబడింది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రాజెక్ట్ చీతా అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2022 సెప్టెంబర్ 17న 2022 ప్రాజెక్ట్ చీతా అనేది 2022 సెప్టెంబర్ 17న ప్రారంభించబడింది. ఇది స్టార్ట్ అయింది 2022 సెప్టెంబర్ 17. మరి సెప్టెంబర్ 17 అంటే మీకు గుర్తుకు రావాలి ఏంటి అంటే సెప్టెంబర్ 17 అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఎప్పుడు? సెప్టెంబర్ 17. సో అందులో భాగంగానే అతని జన్మదినం సందర్భంగా 2022 సెప్టెంబర్ 17న ఈ ప్రాజెక్ట్ చీతాని ప్రారంభించి సెప్టెంబర్ 17న నమీబియా నుండి, ఎప్పుడు? 2022లో నమీబియా నుండి 8 చీతాలను తీసుకొచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో 8 చీతాలను తీసుకొచ్చారు. ఈ 8 చీతాలను వీటికి ఎక్కడ పునరావాసం కల్పించారు అంటే మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వీటికి పునరావాసం కల్పించారు. మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్. ఈ కూనో నేషనల్ పార్క్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇది యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒక సైట్, హెరిటేజ్ సైట్ ఏంటి? కూనో నేషనల్ పార్క్. సో ఈ 8 చీతాలను తీసుకొచ్చి ఎక్కడ చేశారు? మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్. సో ఏ దేశం అని అడుగుతారు. ఏ దేశం అంటే ఫస్ట్ ఏంటి అంటే నమీబియా. ఫస్ట్ కంట్రీ ఇక్కడ 8 చీతాలను ఎక్కడ తీసుకొచ్చారంటే నమీబియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నమీబియా. సో ఈ నమీబియా దేశం నుంచి తీసుకొచ్చారు. సో దాని తర్వాత ఇప్పటి వరకు ప్రాజెక్ట్ చీతాలో ఎన్ని దేశాలు భాగస్వామ్యం అయ్యాయి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ చీతాలో 3 దేశాలు భాగస్వామ్యం అయ్యాయి. ఒకటి నమీబియా, రెండవ దేశం సౌత్ ఆఫ్రికా, మూడవ దేశం ఏంటంటే బోట్స్వానా. సో ఇప్పటి వరకు ప్రాజెక్ట్ చీతాలో భాగస్వామ్యం అయినటువంటి దేశాలు ఏంటి అంటే ఫస్ట్ నమీబియా, సెకండ్ సౌత్ ఆఫ్రికా, థర్డ్ బోట్స్వానా. ఈ 3 దేశాలు ప్రాజెక్ట్ చీతాలో
భాగస్వామ్యం అయ్యాయి. సో ఈ మనం కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది ప్రాజెక్ట్ చీతా అని అంటే ఫిబ్రవరి 28, 2026న ఈ బోట్స్వానా దేశం నుండి 8 చీతాలను తీసుకొచ్చారు. ఎన్ని చీతాలను? 8 చీతాలను తీసుకొచ్చారు. ఈ 8 చీతాలలో 6 ఫీమేల్స్ ఉన్నాయి, 2 మేల్స్ ఉన్నాయి. 2 మేల్ చీతాస్ ఉన్నాయి. ఈ బోట్స్వానా నుండి తీసుకొచ్చిన చీతాలలో 8 చీతాలలో 6 ఫీమేల్స్ ఉన్నాయి, 2 మేల్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు? 2026 ఫిబ్రవరి 8, 2026 ఫిబ్రవరి 28న ఈ బోట్స్వానా దేశం నుండి 8 చీతాలను తీసుకొస్తే అందులో 6 ఫీమేల్ 2 మేల్ ఉన్నాయి. మనకు గుర్తుంచుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ లో భాగంగా అంటే ఇటీవల ప్రాజెక్ట్ చీతాలో భాగస్వామ్యమైనటువంటి దేశం ఏది అని అడుగుతారు. ఏ దేశం అంటే ఏం చెప్తాం మనము? బోట్స్వానా. ఏ దేశం అంటే బోట్స్వానా దేశం అనేది భాగస్వామ్యం అయ్యింది. సో మనం ఇంకా కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేయాలి ప్రాజెక్ట్ చీతా గురించి అంటే ఏంటి? 2026 ఫిబ్రవరి 18న 2026 ఫిబ్రవరి 18న మన భూపేందర్ యాదవ్ గారు, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు? భూపేందర్ యాదవ్ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక చీతా, దాని పేరు గామిని. వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ చీతా, ఏ దేశానికి చెందిందంటే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి చీతా గామిని అనే చీతా 3 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. అని చెప్పేసి యూనియన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు ప్రకటించారు. ఎన్ని చీతాలు? 3 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. 3 చీతాలకు జన్మనిచ్చింది. సో అడగొచ్చు ఎగ్జామ్స్ లో కూడా అడగొచ్చు. ఏమని? ఇటీవల 3 చీతా పిల్లలకు జన్మనిచ్చినటువంటి చీతా ఏ దేశానికి చెందింది, దాని పేరు ఏంటి అని అడగొచ్చు. ఏంటి అంటే గామిని, దాని పేరు గామిని. అది సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి చీతా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇంకా సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇదే ఫిబ్రవరి మంత్లో లాస్ట్ 2026 ఫిబ్రవరి 7న ఆశా అనే చీతా 5 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. సో ఇది ఏ దేశానికి చెందింది? ఆశా అనే చీతా అంటే నమీబియా దేశానికి చెందినటువంటి చీతా. ఇది ఆశా అనే చీతా నమీబియా దేశానికి చెందినటువంటి చీతా. ఇది 5 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. 5 చీతా పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. సో మనం కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సినవి ప్రధానంగా ప్రాజెక్ట్ చీతా అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? 2022 సెప్టెంబర్ 17 ఆన్ ద అకేషన్ ఆఫ్ ఏంటి అంటే ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా. సో మొదటగా ఎన్ని చీతాలను తీసుకొచ్చారు? 8 చీతాలు. నమీబియా నుండి 8 చీతాలను తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగస్వామ్యమైనటువంటి దేశాలు ఎన్ని? దేశాలు 3. ఫస్ట్ నమీబియా, సెకండ్ సౌత్ ఆఫ్రికా, థర్డ్ ఏంటి అంటే బోట్స్వానా. సో ఈ బోట్స్వానా అనేది రీసెంట్ గా 2026 ఫిబ్రవరి 28న బోట్స్వానా దేశం నుండి 8 చీతాలను తీసుకొచ్చారు. ఆ 8 చీతాలలో 6 ఫీమేల్స్ ఉన్నాయి, 2 మేల్స్ ఉన్నాయి. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2026 ఫిబ్రవరి 18న యూనియన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు ఏమని ప్రకటించారు? సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక చీతా, దాని పేరేంటి? గామిని. ఈ గామిని అనే చీతా 3 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఆశా అనే చీతా ఫిబ్రవరి 7న 5 చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఇది నమీబియా దేశానికి చెందినటువంటి చీతా. సో ఈ విధంగా మనం ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ టాపిక్ వచ్చినా కానీ దాని డెప్త్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం చీతాల సంఖ్య ఎంత? ఇది వెరీ ఇంపార్టెంట్. మొత్తం చీతాల సంఖ్య ఎంత అంటే 46. ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మొత్తం చీతా ఇంక్లూడింగ్ ఈ బోట్స్వానా దేశం నుంచి తెచ్చినటువంటి 8 చీతాలతో కలుపుకొని టోటల్ ఎన్ని ఉన్నాయి చీతాల సంఖ్య అంటే 46. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చాలా గుర్తుంచుకోవాలి.